గురుభ్యో నమః. దానిమ్మ చెట్టు వాస్తు. మీ ఇంట్లో ఒక సాధారణ మొక్క మీ అదృష్టాన్ని మార్చగలదని మీరు ఎప్పుడైనా భావించారా? సాధారణంగా ప్రజలు ఇంట్లో పచ్చదనం కోసం మనీ ప్లాంట్ లేదా లక్కీ పాంబు వంటి మొక్కలను పెడతారు. కానీ వాస్తుశాస్త్రంలో సంపద మరియు అభివృద్ధికి చిహ్నంగా భావించి ఒక మొక్కను కూడా వివరించారు. అదే దానిమ్మ మొక్క. ఇది కేవలం పండ్లు ఇచ్చే చెట్టు మాత్రమే కాదు, సానుకూల శక్తి, ఆర్థిక అభివృద్ధికి ముడిపడి ఉన్నట్లు భావిస్తారు. ప్రత్యేక విషయం ఏంటంటే, దీన్ని నాటడానికి మీకు పెద్ద తోట అవసరం లేదు. చిన్న ఆవరణ అయినా లేదా ఫ్లాట్లోని బాల్కనీ అయినా సరే, సరైన దిశ మరియు పద్ధతిలో నాటిన దానిమ్మ మొక్క యొక్క మీ ఇంటి వాతావరణంలో మార్పును తీసుకురాగలదు. దానిమ్మ మొక్కను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు? వాస్తు మరియు జ్యోతిష శాస్త్రం దానిమ్మకు అభివృద్ధి చిహ్నంగా పేర్కొంటారు. గింజల్లో దాగి ఉన్న సంపద సూచన. ఒక దానిమ్మ పండులో వందలాది గింజలు ఉంటాయి మరియు ప్రతి గింజ నుండి కొత్త జీవితం వికసించగలదు. అందుకే దీన్ని వృద్ధి, ప్రగతికి మరియు విస్తరణకు చిహ్నంగా భావిస్తారు. చాలామంది తమ ఇంట్లో ఒక మొక్కను కేవలం అలంకరణ కోసం మాత్రమే నాటుతారు, కానీ క్రమంగా అది వారికి సానుకూల మార్పును ఒక మాధ్యమంగా కూడా మారుతుంది. వాస్తు ప్రకారం దీని ప్రయోజనాలు ఏంటి? దానిమ్మ మొక్కకు ఇంటి వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్రతికూల శక్తిని తగ్గించి సానుకూల శక్తిని పెంచుతుందని భావిస్తారు. ధనం మరియు అవకాశాల పెరుగుదల. వాస్తు విశ్వాసాల ప్రకారం ఏ ఇంట్లో ఈ మొక్కను సరైన దిశలో నాటుతారో అక్కడ ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. చాలామందికి దీనిని కెరీర్ మరియు వ్యాపారంలో వృద్ధితో ముడిపెట్టి చూస్తారు. అయితే ఇది పూర్తిగా విశ్వాసం ఆధారంగా ఉన్నప్పటికీ ప్రజలు తమ అనుభవాలనే పంచుకునే ఉదాహరణలు తరచుగా వింటూనే ఉంటాం. స్థలం లేకపోతే ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలామంది ఫ్లాట్లలో నివసిస్తారు. అక్కడ చెట్లు, మొక్కలు నాటడం స్థలం పరిమితంగా ఉంటుంది. అలాంటప్పుడు దానిమ్మ మొక్క ఒక చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే. దీనిని మీరు లివింగ్ రూమ్ లేదా పూజా స్థలం దగ్గర ఉంచవచ్చు. చాలామందికి దీంతో పాటు మా లక్ష్మీదేవి ఒక చిత్రాన్ని కూడా ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా స్థలం కొరత ఉన్న వారికి సులభమైన మరియు ఆచరణాత్మకమైన మార్గం. దానిమ్మ ఆకులకు సంబంధించిన ప్రత్యేక ఉపాయం. వాస్తు నిపుణుల ప్రకారం సానుకూల శక్తిని పెంచడానికి దానిమ్మ ఆకులకు కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం కొన్ని ఆకులను కోసి ఆరబెట్టి తర్వాత వాటిని శుభ్రమైన నీటిలో వేయాలి. ఈ నీటిని మీరు మీ కోరికలు లేదా సానుకూల సందేశాలు రాయడానికి ఉపయోగించుకోవచ్చు. క్రమం తప్పకుండా చేసే అభ్యాసం యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రక్రియను వారానికి ఒకసారి లేదా నెలకు మరోసారి పునరావృతం చేయవచ్చు. దీనివల్ల మీ ఆలోచన స్పష్టత వస్తుంది మరియు సానుకూలత పెరుగుతుంది. ఇలా చాలామంది ఒక రకమైన మైండ్ఫుల్ రిచువల్గా భావిస్తారు. ఇది మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. నేడు అనుభవాలు ఏం చెప్తున్నాయి? నేడు సోషల్ మీడియాలో మరి ఇంట్లో చర్చల్లో తమ ఇంట్లో మొక్కలు నాటిన తర్వాత సానుకూల మార్పు గురించి ప్రజలు మాట్లాడుకునే ఉదాహరణలు చాలా దొరుకుతాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనుభవం ఉంటుందని తప్పనిసరి కాదు. కానీ మొక్కలు ఇంటి వాతావరణం పై మంచి ప్రభావాన్ని చూపడం అనేది సాధారణమైన విషయం. పచ్చదనం దానంతటా అదే ఓదార్పు ఇస్తుంది మరియు మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. దానిమ్మ మొక్క కేవలం ఒక సాధారణ చెట్టు మాత్రమే కాదు, వాస్తు ప్రకారం సంపద మరియు సానుకూల శక్తికి చిహ్నంగా భావించబడుతుంది. దీన్ని మీరు ఇంట్లో నాటడం లేదా దీని చిత్రాన్ని ఉంచుకున్న మీ వాతావరణంలో సానుకూల మార్పును తీసుకురాగలరు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.